పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గుండేడు గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బాలాజీ భజన మండలి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాసి తిరుపతిరావు, మాజీ సర్పంచ్ చిక్కెలే లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ లంగాడే కళ్యాణి, లక్ష్మణ్ దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. మంచి వేదాంతులు మీరు అడగాలి, అడుగుతున్న విషయం తెలుసు, లేకపోతే తెలుస్తుందయ్యా. అంటే ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు కాకముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు ఉంటారయ్యా. వీరు ముగ్గురే మనల్ని అందరినీ కాలచక్రం మొత్తం తిప్పుతుంటారు. వీళ్ళు ముగ్గురే బ్రహ్మ ఒక్క రోజుల్లో చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే విగ్రహాలు ఉండవు, ఏముండవు, కన్యాదానం చేయాలి. ఎట్లా మట్టి విగ్రహాలు తెచ్చామంటే ఎందుకుంటారు. కాబట్టి ₹1,00,000 కాదు, ఎంతైనా ఖర్చు పెట్టి తీసుకొచ్చిన కళ్యాణమే చేస్తాం. 41 రోజు కాదు, 21 రోజుల్లో ఏమైనా చేస్తామని కన్యాదానం దీక్షతో పట్టుకొని ఆ యొక్క తిరుపతిరావు గారు కానీ, లేకుంటే లక్ష్మణరావు గారు కానీ, మన గుండె ప్రజలందరూ కూడా స్వామివారి కళ్యాణం ఎట్లయినా చేయాలన్నా మీరు ఏమైనా చేయండి, మీరు కళ్యాణం జరిపించాలి మన గ్రామంలో అని చెప్పి పట్టుదలతో స్వామివారికి దీక్ష తీసుకొని కన్యాదానం చేస్తున్నారు. అదానంత శ్రీమదాదినారాయణస్య అంటే నారాయణ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి కాలు చెప్తున్నారు.